దుకాణం గొడవ నేపథ్యంలో దుకాణదారుణ్ణి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆ దుకాణంలో గంజాయి పొట్లాలు ఉంచిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ గీతాకుమారి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. డివిజన్ పరిధిలో గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇటీవల గూడూరుకు చెందిన 2 యువకులు గంజాయి విక్రయిస్తుండగా వారిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆస్పత్రి రోడ్డులో ఓ దుకాణం గొడవ నేపథ్యంలో దుకాణంలో ఉన్న వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశపూర్వకంగా నయీం అనే వ్యక్తి సుమారు 600 గ్రాముల గంజాయి పొట్లాలను దుకాణంలో ఉంచి ఆ దుకాణంలో విక్రయిస్తున్నట్లు ప్రచారం చేశారు. దీంతో పోలీసులు విచారించి నయీం ఉద్దేశపూర్వకంగానే చేశారని రుజువైందని తెలిపారు. అతనిని అదుపులోకి తీసుకుని చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. డివిజన్ పరిధిలో ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్నా, సేవిస్తున్నా పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ గీతాకుమారి కోరారు. ముందుగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే 2 విషయాలు చెప్పడానికి. ఒకటి ఎన్డీపీఎస్ కేసు సంబంధించి మరియు వినాయక చవితి పండుగ గురించి. సో ముందుగా ఎన్డీపీఎస్ కేసు క్రైమ్ నెంబర్ 75/25 ఇది గూడూరు 1 టౌన్ పిఎస్లో రిజిస్టర్ అయింది. సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే A1 A2 హనుమంతు మరియు గణేష్, వీళ్ళు ఏజ్ 19 years అప్రాక్సిమేట్గా. వీళ్ళు నేటివ్ ఆఫ్ గూడూరు. వీళ్ళని అరెస్ట్ చేశాం 2 days బ్యాక్. అండ్ ఎస్టర్డే నయీం అనే అతను ఏజ్ 36, ఇతను కూడా గూడూరు నేటివ్. సో మెయిన్గా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ గాంజా అనేది మెడికల్ షాప్లో ఉంది అని కదా తెలిసింది. ఇది మెడికల్ షాప్లో పెట్టి చేయడానికి మెయిన్ రీజన్ ఎవరంటే నయీం అనే పర్సన్ మెయిన్ అక్యూజ్డ్ పర్సన్ అనమాట. ఆ షాప్లోనే పెట్టడానికి కారణం ఏంటంటే రాజశేఖర్ అనే అతను ఉన్నాడు కదా, మెడికల్ షాప్ ఓనర్ కాదు, మెడికల్ షాప్ రన్ చేశారు. ఆ షాప్ని వెకేట్ చేయాలని చెప్పి అడిగారట. లేదు నేను ఈ షాప్ వెకేట్ చేయాలని కొంచెం కాన్వర్సేషన్ జరిగింది. దాని మెయిన్ రీజన్ ఏంటంటే ఆ యొక్క సైట్ అనేది ప్రీవియస్గా డిస్ప్యూట్లో ఉంది. అంటే అమౌంట్ అనేది ఒకటి ఇస్తున్నారు ఎక్స్ అనే పర్సన్కి, కానీ ఆ సైట్ అనేది యాక్చువల్గా రిజిస్టర్ అయింది ఇంకొక పర్సన్ పేరు మీద ఉంది. సో ఇతను ఎవరికి ఇవ్వాలనేది క్లారిటీగా లేదు. సో ఎలాగైనా ఇతను వెకేట్ చేయించాలి ఈ షాప్ని అనే ఉద్దేశంతో ఈ నయీం ఒక ట్రాప్ వేశాడు అనమాట. అది ఎవరు ఇవ్వాలన్నారంటే మా హనుమంతుడు గణేష్ యూజ్ చేసుకొని ఆ గాంజాని అక్కడ పెట్టాడు. ఇంకోటి ఏంటంటే ఆ గాంజా టోటల్ వెయిట్ 600 grams 33 ప్యాకెట్స్లో ఉందన్నమాట. ఆ 33 ప్యాకెట్స్ ఒక పాలిథిన్ బ్యాగ్లో ఉంది. అది ఎక్కడ పెట్టారంటే ఈ సివిసి అండ్ స్వాతి మెడికల్ షాప్ మధ్య చిన్న గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో పెట్టి ఉన్నాను. ఈవెన్ నేను సీన్ కూడా విజిట్ చేశాను. సీన్ విజిట్ చేసే టైంకి ఏంటంటే ఫస్ట్ ఆ ప్లేస్ నుంచి తీసి పెట్టాలి కదా, ఆ లోపల గ్యాప్లో కాకుండా సీన్ నుంచి తీసి ప్యాకెట్ పెడతారు కదా, వెళ్ళేసరికి ఏంటని చూసి టేబుల్ మీద ఉంది. సో నేనేంటంటే నిజంగా షాప్లో ఉందేమో అనుకున్నాము. బట్ ఏంటంటే ఆఫ్టర్ థరో వెరిఫికేషన్ రిగార్డింగ్ సైబర్ క్రైమ్స్ రీసెంట్గా అంటే ఒక 4 to 7 days అనుకోండి, ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఏజ్ 65 to 70 years ఎంత అమౌంట్ లాస్ట్ అయినారంటే 66 lakhs వాట్సాప్ కాల్ చేశారంట. చేసి ఇట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్ పలానా క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము, వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండాలి అంటే మీరు మాకు అమౌంట్ ఇవ్వాలన్నారు. సరే ఫస్ట్ అమౌంట్ అది కూడా 3 bank accountsకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. వితిన్ 2 to 3 daysలోనే 66 లక్షలు. వాళ్ళకి క్లియర్గా ఉంది ఇట్లా సిఐడి అని చెప్పి ఒక పక్కన డిపార్ట్మెంట్లో ఫ్లాగ్ ఉంది, ఒక పక్క నేషనల్ ఫ్లాగ్ ఉంది. లిటరల్గా చూస్తే ఏంటంటే ఇది డిపార్ట్మెంట్ లాగే ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే అరెస్ట్ చేశారేమో అన్నట్టుగానే ఉంది. ఎవరైనా నమ్ముతారు, కానీ నిజంగా అరెస్ట్ చేస్తే పోలీస్ వాళ్ళు వస్తారు కదా, కానీ అరెస్ట్ ఎక్కడ చేస్తారు? పోలీస్ వాళ్ళు సీన్కి వెళ్ళడము అంతేనా, స్పాట్లోనూ అరెస్ట్ చేస్తారు. డిజిటల్గా ఎవరైనా అరెస్ట్ చేశారా? లేదు కదా. సో మీడియా ద్వారా నేను పబ్లిక్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి ఇలాంటి వాట్సాప్ కాల్ కానీ ఫేక్ కాల్స్ వస్తే దయచేసి ఆన్సర్ చేయకండి, ఇమ్మీడియట్గా బ్లాక్ చేయండి. 2 lakhs అది కూడా వేరియస్ లేయర్స్లో ఫ్రీజ్ అయి ఉంది. సో దయచేసి ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా ఎక్కువ మంది ఇబ్బంది పడేది ఎవరంటే బాగా చదువుకున్న వాళ్ళు, ఇంజనీర్స్ కావచ్చు, టీచింగ్ ఫీల్డ్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఇలా వేరియస్ వింగ్స్ అనమాట. అండ్ ఇంకొకటి లింక్స్ అన్నీ వస్తుంటాయి, బ్లూ కలర్ హైలైట్ ఉంటాయి, అవి మాత్రం క్లిక్ చేయకండి, ఓపెన్ చేయకండి. మనకు తెలియకుండానే మన అకౌంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, మనకు పర్సనల్ డేటా కూడా షేర్ అయిపోతుంది. దయచేసి ఇది పబ్లిక్ ఇవన్నీ గమనించాలని కోరుకుంటున్నాను.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది. రాబోయే తరం కోసం తయారైన ఈవీ వావ్ అనిపించే కలర్స్ విడా VX2 Go మరియు విడా VX2 Plus జూలై 14వ తేదీ లాంచింగ్ సందర్భంగా జూలై 14వ తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ 10,000 రూపాయల వరకు డిస్కౌంట్ మరియు 0 డౌన్ పేమెంట్ తో ఈవీ మీ సొంతం. ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్. ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం. ఒక్క ఛార్జింగ్ 100 కిలోమీటర్స్ దూరం. ఈ వెహికల్స్ కేవలం సరయు హీరోలో మాత్రమే లభ్యం. వివరములకు సరయు హీరో షోరూమ్, జోయలుకస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.